సరే అయిపోయిందండి, ఇదంతా చరిత్ర. సరే రాజశేఖర రెడ్డి గారు బతికుంటే రాష్ట్రం విడిపోయేదా ఉండేదా అనేది పక్కన పెడితే రెండు రాష్ట్రాలుగా తెలుగు వాళ్ళు విడిపోయారు. సో దట్ ఈస్ ద రియాలిటీ. ఇప్పుడు విడిపోయిన తర్వాత వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏపీ? రెండు బాగా అభివృద్ధి చెందుతున్నాయి అంటారా, లేకపోతే అన్యాయం జరిగింది ఏపీకి అని అంటారా? అంటే స్కోప్ ఏర్పడింది కదా, అభివృద్ధి చెందడానికి కావాల్సినంత స్కోపు ఏపీకి ఏర్పడిందని ఒప్పుకుంటారా మీరు? ఖచ్చితంగానే రాష్ట్ర విభజన తప్పు అని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలైపోయినా కూడా ప్రజలకి మేలు చేసిందని చెప్పి భావనలోకి వస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మూలంగానే, విభజన మూలంగానే రాజధాని విజయవాడకు వచ్చింది. రాజధాని విజయవాడకు వచ్చిందండి. విజయవాడ ఒక పెరిగింది, దాని యొక్క శక్తి సామర్థ్యాలు కానీ, దాని యొక్క విశిష్టత కానీ, దాని యొక్క ఇది కానీ విజయవాడ చుట్టుపక్కల అంతా పెరిగింది. ఈరోజు చూడండి, భూముల రేట్లు పెరిగినాయి. టోటల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విద్యా సంస్థలు వస్తున్నాయి, పోలవరం వస్తుంది. ఇవాళ 2018 అని చెప్పని వీళ్ళు చెప్పి కట్టలేకపోవచ్చు. అదనంగా ఇంకో 4 సంవత్సరాల్లో పోలవరం నిర్మాణమైనా పూర్తవుతుంది కదా. దాని జాతీయ హోదా ఇచ్చేది రైతులకి, అన్ని జిల్లాలకి నీళ్ళు ఇవ్వడానికి తయారవుతుంది కదా. ఇట్లాగా అన్ని విషయాల్లోనూ మనకి సెంటిమెంట్గా ఏంటంటే హైదరాబాదు లేకుండా పోయింది, హైదరాబాదులో మన వాళ్ళందరూ ఉన్నారు అనే ఒక భావన తప్ప, హైదరాబాద్ అందరూ వెళ్ళి ఎవరు పని చేసుకుంటున్నారండి? హైదరాబాద్లో ఉన్నటువంటి బతకడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉంటున్నారు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయిగా. ఒక ఆవేశంలో కొంతమంది ఈ విభజన అనేది ఏకపక్షము ప్రజలందరికీ శరాఘాతంగా మారిందని చెప్పి భావించారు తప్ప, ఈ రోజున ఈ ప్రభుత్వము ప్రజలకి అధికారంలోకి రావడం కోసం ఆలోచించింది తప్ప, వచ్చిన తర్వాత ప్రజలకి ఏ విధంగా చేయాలి అనే కార్యక్రమాన్ని, ఒక ఎజెండాని ఫిక్స్ చేసుకోలేదు అనేది మా భావన. ఆ విధంగా చేస్తే ఇంకా మరింతగా ముందుకెళ్ళడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అవకాశం ఉంటుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే మీరు అంటున్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత డెఫినెట్గా ప్రజలకైతే మేలు జరుగుతున్నది. బట్ ఎట్ ది సేమ్ టైం తెలుగుదేశం బాగా కన్సాలిడేట్ అవడానికి కూడా అవకాశం ఏర్పడినట్టుంది. ఏం కన్సాలిడేట్ అవుతుందని? విభజన చట్టాన్ని అమలు చేయలేకపోయారు, తీసుకురాలేకపోయారు, మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేకపోయారు. పరిపాలన ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడాడు. 2099లో నాకు టీం ఉండేది, నా టీం ఉంటే అల్లుకుపోయేవాళ్ళు ఎవరికాళ్ళు, ఈ రోజున మీరెవరు కూడా పట్టించుకోవట్లేదు, మంత్రులు ఎవరు పట్టించుకోవట్లేదు అని ఆయనే అనేక సభల్లో వాపోయారు. ఎమ్మెల్యేలు అవినీతి పెరిగిపోయింది, రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని మరి ఇంతకన్నా బాగు చేసేటటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదని ప్రజలకు ఒక భావనకి ఫైనల్గా వచ్చేసారు. ఆ విధంగానే మనం చూడాల్సిన అవసరం. కానీ ఇటు మీరు అంటున్నారు అంటే విజయవాడ చూస్తే విశాలమైనటువంటి రోడ్లు, చాలా అంటే క్లీన్ సిటీగా మారటం, తర్వాత ఫ్లైఓవర్లు రావటం, చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు కనపడుతుంది కదా చాలా స్పష్టంగా. 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క తట్టడి మట్టి పోసినటువంటి పరిస్థితి లేదు. గత 10 సంవత్సరాల్లోనే ఈ విజయవాడని కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మేము కానీ, ప్రజాప్రతినిధులు ఎంపీలు కానీ, మంత్రులు కానీ దాన్ని రాజధాని స్థాయికి తీసుకొచ్చాం. వచ్చిన తర్వాత మీరు వచ్చారు. కాబట్టి ఈరోజు కొత్తగా ఈ 2.5 సంవత్సరాల్లో రోడ్డు వేసింది కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు మేము చేసింది, బీఆర్టీఎస్ రోడ్డు మేము చేసింది, రోడ్డు వైడనింగ్ అని మేము చేసింది. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం 2.5 సంవత్సరాలు చేసింది ఏం లేదు. ఒక ఫ్లైఓవర్ మొదలుపెట్టారు, అది పుష్కరాల నాటికే ప్రారంభిస్తాము అని చెప్పని ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులందరూ చెప్పారు. మరో పుష్కరాలు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. బెంజి కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శాంక్షన్ అయింది. వాళ్ళ ఎంపీ నామా నాగేశ్వరరావు గారే టెండర్ దక్కించుకున్నారు. ఆయన డివాల్యూషన్ అయిపోయారు, దాన్ని చేయలేకపోయారు, వదిలేశారు. దాని ధర 2-3 ఈరోజు 800 కోట్లకు పోయింది. దానికి వాళ్ళే కారణం, కాస్ట్ ఎస్కలేషన్ అయింది. కాబట్టి కొత్తగా ఈరోజు జరిగింది ఏమీ లేదు, అన్ని పాత విషయాలే ఈ నగరంలో ఉన్నాయి. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.